హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ మార్నింగ్ నుంచి అయితే ఫుల్ లేజీగా ఉన్నాము. నిన్న మీరు చూసారు కదండి, మా కజిన్ ఫ్యామిలీ అయితే వచ్చారు అండ్ నైట్ డిన్నర్కి వెళ్ళొచ్చాము అండ్ పడుకునేసరికి 1 గంట. పొద్దున్నే మళ్ళీ యథాతథ 6 గంటలకి లెగిసి మా అబ్బాయిని అయితే స్కూల్కి పంపించాను. వాడు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 4:30 అవుతోంది. ఎంత వర్షం పడుతుందంటే ఐ జస్ట్ కాంట్ టెల్ యూ. అండ్ ఎందుకు నేను క్లబ్ హౌస్ వైపు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నిన్నట్లాగే నిన్న కోటా నుంచి డ్రెస్ మెటీరియల్స్ అతను తీసుకొచ్చాడు కదండి. సో ఇవాళ కూడా నాకు ఇందాకే మెసేజ్ వచ్చింది, డాకా పర్సన్ వస్తున్నాడంటండి. మీ అందరికీ తెలుసు కదా, బంగ్లాదేశ్ ఫేమస్ శారీస్ అన్నీ తీసుకొస్తాడు. మరి ఇప్పుడే ఒక ఆటో వచ్చైతే ఆగింది. మరి అతనో కాదో నాకు అర్థం అవ్వట్లేదు. మీకు బయటకు వెళ్ళి చూద్దామంటేనేమో ఈ వర్షంలో నేను తడిచిపోతాను, నేను తడిస్తే ఓకే, బట్ ఫోన్ తడుస్తుందండి, విచ్ ఐ డోంట్ వాంట్. ఎనీవేస్, అతను కనుక వస్తే ఇవాళ బ్లాగ్ అంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇన్ కేస్ అతను రాకపోతే నా ఇంట్లో సందడి చూపిస్తాను. ప్లీజ్ బోర్ ఫీల్ అవ్వకుండా చూస్తూ ఉండండి. రాత్రి ఎవరికి నిద్రలు లేవండి. మమ్మీ అత్తమ్మ ఫుల్గా పడుకున్నారు. నేను పై ఫ్లోర్లో ఉన్నాను. ఫుల్గా గురకలు వినిపిస్తున్నాయి కింద నుంచి. అండ్ క్రిషుగాడు డెఫినెట్గా పడుకుని ఉండదు. ఒకసారి దాని రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తుందో చూద్దాము. అందరికీ నేనే టీ పెట్టి నిద్రలేపుతాను అన్నట్టు. మా బావ తెచ్చిన నీలోఫర్ టీ ఉందండి, దాన్ని ట్రై చేస్తాను ఇవాళ. ఎలా ఉందో రివ్యూస్ ఇస్తాను, చూస్తూ ఉండండి. బున్ను బాబు, బున్ను ఓం చొచ్చినావే. అమ్మా బయట ఏంటమ్మా బున్ను శబ్దాలు? ఏంటి ఆ సౌండ్? ఏంటి ఆ సౌండ్? ఏంటి అంటే అంత నిద్రలో వచ్చేస్తున్నాయి. వీడికి మా ఇంట్లో ఉన్న అందరికంటే బద్ధకం అనమాట. బద్ధకం. బొచ్చుకో జోజు, కాసేపు బొజ్జు. నువ్వు టీ తాగుతావా బున్ను? టీ తాగుతావమ్మా? టీ తాగుతాడా బున్నుబాబు? టీ తాగుతాడా బున్నుబాబు? నేను ఇంకా ఇసుకిస్తే నన్ను ఒక్కసారి బౌ అనేటట్టు ఉన్నాడండి. వీడు ఇంకా నిద్రమూర్తిలో ఉన్నాడు. మనం పక్కకి వెళ్ళిపోవడం బెటర్ ఏమో ఈ మూమెంట్లో. అది చూడండి వాళ్ళ లవ్వు. వీడు ప్రేమించినంతగా ఇంత అమితంగా నన్ను ఎవరు ప్రేమించలేదేమో జీవితంలో. సరేనండి, వీడి దగ్గరికి మళ్ళీ వద్దాం. మనం ఇప్పుడు క్రిష్గాడ్ రూమ్లోకి వెళ్దాం కాసేపు. క్రిష్గాడ్ రూమ్లోకి వచ్చామండి. ఎంత చల్లటి మయంగా ఉందంటే ఏదో హిమాలయస్లో ఉన్నట్టు. ఆ పైన ఏసీ ఆన్ ఉంది. మరి అదేమిటో వెరైటీ, నేను పై రూమ్లో ఏసీ ఆన్ చేసుకుంటే ఆన్ అవ్వలేదు. నా దరిద్రం కాకపోతే నాకు తెలిసి కరెంట్ పోయినట్టుంది ఆ మూమెంట్లో. ఎనీవేస్, జస్ట్ ఫ్యాన్ కిందే నిద్రపోయి వచ్చానండి. దీన్ని అడుగుదాం, టీయా కాఫీ? క్రిషు కాఫీ. నిన్న పెద్దనాన్న నీలోఫర్ తీసుకొచ్చారు కదా, ఐ వాంట్ టు ట్రై దట్. తాగుతావా? టీ తాగుతావా? ఓకే, గుడ్. అమ్మయ్య బతికించింది. ఇప్పుడు దీనికొకటి మాకొకటి అంటే 4 రకాలు. అదేదో కామన్గా. సరే, మా అమ్మాయికి చాలా ఇష్టమైన పని ఏంటంటే ఇదిగో ఇలా డోర్ తీసి వెళ్ళిపోవడం. గట్టిగా డోర్ వేయి అని చెప్పిద్ది. డోర్ మూసేసి మనం కామ్గా కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు అడిగిన టీ ఏదో పెట్టేసి కొంచెం మనం కూడా తాగేస్తే పని అయిపోద్ది. అమ్మమ్మ బిస్కెట్స్ తెచ్చి. ఇదే అండి వెరైటీ అంటే. కాఫీ కప్లో టీ తాగుతున్నాను. ఇంతకీ రివ్యూ ఇస్తానని చెప్పాను కదా, నాట్ బ్యాడ్ అండి, చాలా బాగుంది. కాకపోతే అక్కడ కూర్చుని ఆ అట్మాస్ఫియర్లో తాగిన కిక్ అయితే సంభవం రాలేదు, నీలోఫర్ కిక్. బట్ టేస్ట్ వైజ్ రోజు తాగే టీ కంటే అయితే బాగుంది. అయితే మా క్రిష్ గారు కుకీస్ కూడా అడుగుతుంది. నీలోఫర్ బిస్కెట్స్తో పాటు ఎలా ఉంటుందో తిని చెప్తా. మా బున్నుబాబు రివ్యూ ఇస్తాను అంటున్నాడండి మీకు. వాడికి ఒక్క బిస్కెట్ అలా టీలో ముంచి నోట్లో పెడతాను. వాడి ఎక్స్ప్రెషన్స్ చూసి మీరు డిసైడ్ అవ్వండి ఎలా ఉంది అని. బున్ను ఎలా ఉందమ్మా? బున్నుబాబు బంగారం ఎలా ఉంది? అది చక్కగా చేయకుండా నాకేస్తున్నాడు. అంటే దాని అర్థం సూపర్ అని అనమాట. నువ్వు కిందకు వచ్చే అక్క పైకి వస్తే నీకు తుక్కే కొట్టిద్దంట. నేను మర్యాదకు వచ్చే కిందకి. గుడ్ బాయ్, వెరీ గుడ్. వెరీ బ్యాడ్ బాయ్. పైన ఎవరున్నారే? బాబానా? బాబా పాలు పడితే మోషన్ అవుతుంది. వాటర్ పాలు గ్లాసు
ఏమో వాడి పాపం బిస్కెట్ తిన్నాడు కదా వాటర్ అవుతున్నాయి తాగు నాన్న గున్నమా గున్నబాబు బాబుదా బాబు కోసం వెళ్ళావు పైకి సారీ నాన్న సింక్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నా బొబ్బ కావాలంటే నీకు బబ్బ కావాలంటే అది సింక్ దగ్గరికి వెళ్తే మేము వదులుతాం ఓకే ఇంకా కావాలా సరే సరే ఓకే ఎంజాయ్ ఎంజాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలు చాలు ఏమండోయ్ ఢాకా శారీస్ పర్సన్ అయితే వచ్చేసారు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, కానీ మీకు ఆ శారీ కలెక్షన్ అంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా? డోంట్ మిస్ ఇట్.